ఈరోజు జల్ జీవన్ మిషన్లో భాగంగా ఆదిపాడు గ్రామంలో 96.3 లక్షలతో 30 లక్షలతో పైప్ లైన్ ఏర్పాటు చేయడం, డైరెక్ట్గా కాలువలోంచే నీరు ఇక్కడ చెరువులోకి వచ్చే విధంగా ఎక్కడ పొల్యూషన్ లేకుండా ఈ మంచి కార్యక్రమం చేపట్టిన మరి సిబ్బందికి, అదేవిధంగా ఇక్కడ సర్పంచ్ గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీపీ గారికి, మా మిత్రుడు వలవన్ మల్లికార్జునరావు, భవన కార్మికుల సంఘ చైర్మన్ ఆకాశ స్వామి గారికి, అదేవిధంగా ఇంకా ఇక్కడ ముద్దన బాబులు గారికి, ధనరాజు గారికి, నాగరాజుకి, అదేవిధంగా ఇంకా జనసేన బీజేపీ అందరికీ పెద్దలందరికీ నమస్కారం. మరి ఈ కార్యక్రమం చేయడానికి నాకు ముందు నుంచి సర్పంచ్ గారు చెప్తూ ఉన్నారు, నీళ్ళన్నీ పొల్యూషన్ అయిపోతున్నాయండి లేవని చెప్పి. దాంట్లో భాగంగా ఇది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జల్ జీవన్ మిషన్ అనేది ఎప్పుడూ అయిపోయింది. ఎందుకంటే తెలియక చాలామంది మేము చేయించామని చెప్పుకుంటున్నారు చాలామంది. జల్ జీవన్ మిషన్ ఇచ్చిన స్కీమ్ వాళ్ళు వాడుకోలేకపోయారు. 25,000 కోట్లు మంజూరు చేస్తే 2,211 కోట్లు మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడిన సంగతి అందరికీ తెలుసు. దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి దగ్గర మరొక 2 సంవత్సరాల పాటు తీసుకొస్తే దాంట్లో 8 గ్రామాలని పెంటపాడు మండలంలో ఇచ్చారు, 2 గ్రామాలని రూరల్ మండలంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే ఇది 50% నిధులు మన కేంద్ర ప్రభుత్వం, 50% నిధులు రాష్ట్ర ప్రభుత్వం భరించవలసిన అవసరం ఉంది. వాళ్ళు పెట్టవలసిన డబ్బులు పెట్టగా మొత్తం ఆ మిషన్ అంతా కూడా మనం వెళ్ళి అర్థించవలసిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వానికి. ఇది కరెక్ట్ రేషియో కాదండి, మాకు వేరే కొంచెం 90-10%, 80-20% తెచ్చుకుని మరి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని మీ అందరూ ఆశీర్వదించాలని కూడా నేను కోరుతూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు మళ్ళీ ఇక్కడ నుంచి కేపెంటవాడ వరకు మెయిన్ రోడ్ నుంచి రోడ్డు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఇవన్నీ అలా ఉండిపోయినాయి. ఇక్కడి నుంచి మనం రోడ్డు మీదకి వెళ్ళాలంటే 20 నిమిషాలు పడుతుంది, 1 కిలోమీటర్ కూడా ఉండదు. ఇవన్నీ కూడా మనం ఒకటొకటిగా చేయవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా మనం 5 సంవత్సరాల్లో మొదటి సంవత్సరం ప్రధాన రహదారుల మీద దృష్టి పెట్టడం జరిగింది కాన్స్టిట్యున్సీలో. దాంతోపాటుగా జల్ జీవన్ మిషన్ స్కీములు ఓపెన్ చేసాం, ఓహెచ్ఆర్ ట్యాంకులు ఓపెన్ చేసాం, పైప్ లైన్లు ఓపెన్ చేసాం, రోడ్లు ఓపెన్ చేసాం, అంతర్గత రోడ్లు కూడా ఓపెన్ చేసాం. కానీ ఎక్కువ మనం వెప్పరెల్లి రోడ్డు కానీ, మాధవరం వెళ్ళి రోడ్డు కానీ, అదేవిధంగా మరి చింతపల్లి వెళ్ళే రోడ్డు కానీ, కోరుమెల్లి రోడ్డు కానీ అన్నీ ఒకటొకటిగా వేస్తూ ఉన్నాం. ఇంకా ఆ రోడ్డు ఒకటి మిగిలింది. ఇవన్నీ కూడా ప్రధాన రహదారులన్నీ చేసుకున్న తర్వాత మనం ఖచ్చితంగా విలేజ్లో ఉన్నటువంటి అంతర్గత రోడ్లు, ఎస్సీ కాలనీ రోడ్లు, బీసీ కాలనీ రోడ్లు అన్నీ కూడా పూర్తి చేసే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ పేద ప్రజలను ఆదుకునే విధంగా ఎమ్మెల్యేలు కానీ లేదా పార్టీ కార్యకర్తలు కానీ ఎవరైనా ప్రజల్లో ఉండండి, ప్రజల అవసరాలు తీర్చేందుకు మనం ఉన్నాం. ఈ పదం దానికోసమే ఖర్చు పెట్టండి, ఈ అధికారం దానికోసమే వాడాలనే ఆలోచనతో మేము పనిచేస్తూ ఉన్నాం. మీకు కూడా అర్థమవుతుంది, మనం గడిచిన సంవత్సరంలో దాదాపు 150 కోట్ల రూపాయలు మనం శంకుస్థాపనలు చేసాం, దాదాపు 100 కోట్ల పైన కూడా పనులు పూర్తి చేసుకోగలిగాం. ఇవన్నీ కూడా మరి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలకు తెలియజేయడం కోసమే మరి ఈ సుపరిపాలన మీద మరి ఇంటింటికి తిరిగి తెలుగుదేశం కార్యకర్తలు కానీ అందరూ తెలియజేస్తూ ఉన్నాం. మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మేము తెలియజేయాల్సిన అవసరం లేదు, మేము చేసాం. ప్రజల్లోకి వచ్చినప్పుడు చేసామని చెప్పుకుని దమ్ము మా దగ్గర ఉంది. మేమే కాదు, మండల ప్రెసిడెంట్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ గత 5 సంవత్సరాల్లో ప్రజల్లోకి వెళ్ళిన పాపాన పోలేదు. ఈరోజు మీరు బయటికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో మరి ఆయన అయితే ప్రతి గ్రామ స్వరాజ్యం రావాలి, ప్రతి గ్రామం బాగుంటేనే పట్టణాలు బాగుంటే రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇవాళ ప్రతి రాజకీయ నాయకుడు, పల్లెలోని రాజకీయ నాయకుడు ఏ పార్టీ అయినప్పుడు కూడా మేము పంచాయతీ సర్పంచ్గా ఉన్నానని చెప్పుకునే విధంగా మనకు ఏర్పాటు చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మీరు ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. ఇంకా చాలామంది మేము వైసీపీ పార్టీలో ఉన్నాం, ఏం చేశారు అంటున్నాను. 5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు? మళ్ళీ ఇంకా మాట్లాడతారు. ప్రెస్ మీట్ పెట్టి సంవత్సరం అవ్వకుండానే మర్చిపోయారు మనం చేసిన లూటీ అని అనుకునే విధంగా మరి మాట్లాడుతున్న నాయకుల మాటలు మీరు ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నారు. గడిచిన సంవత్సరంలో మేము ఏం చేసామో చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. డిబేట్ పెట్టండి కావాలంటే. అది మానేసి నేనేదో నువ్వు శాంక్షన్ చేయించి ఎప్పుడూ క్లోజ్ అయిపోయినాయి. పాత గవర్నమెంట్లో వర్క్లన్నీ కూడా ఏమైనా ఒక ఆర్డర్ జీవో ఉంది, అధికారులు అడిగి తెలుసుకుంటే మీకు అర్థమవుద్ది. కాబట్టి ఇవన్నీ మనం తిరగడానికి తిరిగి మనం కాళ్ళు అరిగిపోయి తిరిగి మొత్తం అన్ని కాంట్రాక్టులు పట్టుకొని డబ్బులు లేవన్నా కానీ అది మనం వాళ్ళు బతిమాలి, మీరు ఎవరికి డబ్బు ఇవ్వాల్సిన అవసరం లేదురా బాబు, పని చేయండి రా బాబు అని పని చేయిస్తే ఈ పనులు అవుతూ ఉన్నాయి. మీరు కూడా ఆలోచన చేసి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ధాన్యం కొంటే ధాన్యం ఎవరికి అమ్మాలి, దాన్ని పండితే ఎవరికి అమ్మాలి, అమ్మితే డబ్బులు ఎప్పుడు వస్తాయి, వడ్డీలు ఎంత అవుతాయి అని ఆలోచించి ప్రభుత్వాన్ని మనం చూసాం. ఇవాళ 48 అవసరం. గత 3 నెలలుగా 2 నెలలుగా మీకు పడలేదంటే ఎక్సెస్ ఏదైతే కోట ఉందో దాన్ని బలవంతంగా మన గవర్నమెంట్తో కొల్పించాం. దాని నిమిత్తం ఆలస్యం అవుతుందని ఆ రోజు రైతులకు చెప్పాను. నా దగ్గర వచ్చినప్పుడు కావాలంటే మీరు అడగొచ్చు. ఇది రావడానికే మేము ఎంత కృషి చేసామో మాకు తెలుసు. ఇంట్లో కూర్చొని మాట్లాడేవాడికి ఏం అర్థం అవుతుంది.
ఖచ్చితంగా మనం 1,50,000 టన్నులు ఎక్స్ట్రా తీసుకున్నాం జిల్లాకి. ఆ 1,50,000 టన్నులు కూడా పేమెంట్లు ఇస్తూ ఉన్నాం. మరి ఏడో నెలలో ఇన్పుట్ సబ్సిడీ మీకు పడలేదు, 8వ నెలలో పడింది. దాన్ని కూడా ఇప్పుడు రిలీజ్ చేయించాం. దాదాపు 5,50,00,000 రూపాయలు బెంటపాడు మండలం, రూరల్ మండలం కూడా. ఇటు ఓ పక్క రైతులకి ఆ రోజు 1,650 కోట్లు పెండింగ్ ఉన్న డబ్బులు కూడా ఈ ప్రభుత్వం చెల్లించింది. అది కాకుండా రైతును ఆదుకునే ప్రభుత్వం. ఇవాళ మనం స్ప్రే చేయాలంటే ఇవాళ డ్రోన్ని మనం 8 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది ప్రభుత్వం. ఇది మళ్ళీ ఇవాళ ట్రాక్టర్లు ఇచ్చాం, కృషి ట్రాక్టర్లు ఇచ్చాం, దమ్ వీల్స్ ఇచ్చాం, ఇన్స్ట్రుమెంట్స్ ఇచ్చాం. మరి ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ సబ్సిడీ తీస్తాం అవి ఇచ్చాం, టార్పాస్ ఇవ్వబోతా ఉన్నాం 70 కోట్లతో. ఇవన్నీ కూడా ఆలోచన చేయండి. ప్రభుత్వం ఏం చేయలేదని ఒక మోస. నిన్నటిదాకా నీకు 5,000, నీకు 10,000, పిచ్చోడు తిరిగినట్టు తిరిగి జగన్మోహన్ రెడ్డి నీకు 15,000. ఇవాడ ఎవడ చెప్తారు, నువ్వు ఎవడైనా వింటాడని చెప్తే ఇవాళ మరి అవన్నీ 15,000 అన్నా కూడా నోరు మోయించి ప్రతి ఇంట్లో నలుగురు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడుకి దక్కుద్దని నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఇంకా సిగ్గు లేకుండా మీరు రోడ్డెక్కి మాడితే సంవత్సర కాలంలో మీరు దోచిన దోపిడీ ఇసుకలో కానీ, లిక్కర్లో కానీ, మధ్యలో అన్నింటిలో దోచుకున్నారు. మీరు ఆ దోచుకున్న డబ్బులు మర్చిపోయారని ప్రజల్లోకి మళ్ళీ వచ్చి రోడ్లు ఎక్కుదా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. కాబట్టి ప్రజలు ఆశీర్వదించండి, ఎవరు పని చేస్తే వాళ్ళని ఆశీర్వదించండి, ఎవరైతే మీకోసం పని చేస్తున్నారో వాళ్ళని ఆశీర్వదించండి. అంతేగాని ఒక కులం గురించో, ఒక మతం గురించో మేము ఇంకా అదే మోసలో ఉన్నామంటే ఈ రాష్ట్రానికి మళ్ళీ అమావాస్య వస్తుంది. కాబట్టి మీరు ఆలోచన చేసి మరొకసారి కాదు 2 సార్లు చంద్రబాబు నాయుడు గారికి ఆ భగవంతుడు ఆయుష్ ఇచ్చి సీఎంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.